వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వ్లాగ్ ఏంటంటే దసరా ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఎట్ నాని ఆఫీస్. నార్మల్గా ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అంటే మనం ఇంటి దగ్గర ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీరు అన్ని వ్లాగ్స్లో చూసి ఉండొచ్చు. బట్ ఈ వ్లాగ్ అయితే కంప్లీట్గా నాని వాళ్ళ ఆఫీస్లో పూజ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అనేదే ఉంటుంది. ఫెస్టివల్ రోజు ఆఫీసెస్ అన్ని హాలిడే ఉంటాయి కదా, సో ముందు రోజు ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారు. దాంట్లో వేసుకోవాల్సింది పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురుం పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురుం గురుర్బ్రహ్మా మూర్తాలు కాదండి మళ్ళీ నాలుగోసారి ఓం ఆచమ్య ప్రాణానాచమ్యాం హస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ఓం గోవింద అక్షంతల వాసన చూసి వెనక్కి వేసింది. శివ శివ ఉద్దిష్టంతు భూతవిజాతాః సర్వే తే భూమతారకాః ఇతి శాపవిరోధేన బ్రహ్మకర్మ ఇది హస్తం ప్రక్షాళ్య ఓం మావః శివ ఆపస్సంతు యజమానః ఇతి హస్తం ప్రక్షాళ్యానోపకం దీపేన రాజ్యదీపం సంధ్యాదీపం నమోస్తుతే కుమారశ్చిత్పితరం వందమానో ప్రతినానాం రుద్రోపయంతం భూరి దీపం దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటారు. మళ్ళీ అందరూ మీ ఇష్టదైవాన్ని ఆ యొక్క దుర్గామాతకు మీ యొక్క మనసులో నమస్కారం చేసుకుంటారు. ఓం నమస్సరసే నమస్సరసస్పదే నమస్సకీనాం పురోగానాం చక్రే నమో దివే నమః పృథివ్యై సప్రత సమామే సూకాయః ఏకవ్యాః సదాసదః అనింద్రియావగత్రుః సర్వమా ఇరువాసాన్ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ సకల దారిద్ర నరదృష్టి పరదృష్టి పరిహార సిద్ధ్యర్థం మన సిద్ధ్యర్థం దైవ ప్రీత్యర్థం. సో ఫస్ట్ అయితే ఆఫీస్లో కలశం పూజతో స్టార్ట్ అయింది. ఇంకా తర్వాత ఆఫీస్లో ఉన్న యంత్రాలన్నిటికీ పూజ చేస్తారు. వీళ్ళ ఆఫీస్లో వెహికల్స్ కంటే టూల్స్ ఇంకా మెషిన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కలశే సుధావతి పవిత్రే పరిశుద్ధే ఉత్తై నిర్జీవస్తే నమః. ఓం గౌరీ వారసనిలాదక్షే కపడే త్రిపడే సాతులష్పదే అష్టాపదే నవపదే భవౌషి సహస్రాక్షర పరమేవ్యో మన్నో. అవ్యాక్షంతులు గణపతి గౌరీ మాత దగ్గర పోయి నమస్కారం చేసుకుంటారు. ఓం భూః మహాగణపతి మంగళ గౌరీమావాహయామి. ఓం భువః ఓం శివః మహాగణపతి మంగళ గౌరీమావాహయామి. తారయాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం ఓం ద్రుహంతే రాజావృణో ద్రుహంతే గో ద్రుహస్పతిః ద్రుహంత ఇంద్రస్తాగ్నిస్తరా సంహారజతాం ధ్రువం. అని ఈ కందనాలు అందరూ కూడా కట్టేస్తుంది, ఒకరిదొకరు కట్టేస్తుంది. ఓం భూః ఓం భువః ఓం శివః ఓం భూర్భువస్సువః సూర్యగ్రహామి. యజమానః బుద్ధిపీడోపశాంతయే బుధగ్రహమావాహయామి. స్థాపయామానః పుత్రపీడోపశాంతయే గురుగ్రహమావాహయామి. స్థాపయామి పూజయామి. శుక్రారిష్టే సంప్రాప్తే శుక్రపూజాం చకారయే శుక్రధ్యానం ప్రవక్ష్యామి. యజమానః కలత్రపీడోపశాంతయే ఓం భూః శుక్రగ్రహమావాహయామి. ఓం భువః శుక్రగ్రహమావాహయామి. నాని వాళ్ళవి మొత్తం 2-3 బ్రాంచెస్ ఉన్నాయి. ఇంక ఇక్కడ పూజ అయిపోయిన వెంటనే వేరే బ్రాంచ్కి వెళ్ళాలి. అక్కడ వాహన పూజ చేస్తారు. నివేదనంచలాంబూలం అర్చనం స్పష్టనం భవేత్. యజమానః వాణీ హిరణ్యగర్భాజ్ఞ సాంగా సాజా స్వాహన సపరివార శ్రీమన్మహా దుర్గాదేవతాయై నమో నమః. యజమానః ఆవాహయామి ఆవాహయామి. ఆవాహితో భవ స్థాపయామి. స్థాపితో భవ సంహితో భవ సన్ముఖో భవ అవకుంఠితో భవ వరదో భవ విక్షన్ముద్రా ప్రదర్శయామి. ఆ కలశంలో ఉన్న పూరిసుకోండి. ఆ పువ్వు ఆ నీళ్ళలో కట్టేసి ఈ కలశాన్ని రుద్రస్య సున్నం ఆ నీళ్ళు ఒక దాంట్లో వేసేసి ఆ నీళ్ళు ఒక దాంట్లో వేయడానికి ఒక బౌల్లో తీసేయాలా? బౌల్ తీసుకో. బౌల్ గ్లాస్ వంశీ పర్సనల్ ఉంటుంది. ఓం జాతతే అప్పుడే తెలంగా మారుతుంది. మళ్ళీ అదే గ్లాసులో అదే ప్లేట్ అట్లా పెట్టేసి నీళ్ళు పోసి కడిగేసింటాము.
తీసేయాలా? అడగడం మర్చిపోయినా, మీరు కూడా ఇట్లా ముందు రోజు ఆఫీస్లో పూజ సెలబ్రేట్ చేసుకున్నారా? అట్లా చేసుకుని ఉంటే కమెంట్స్లో చెప్పండి. అండ్ అందరూ దసరా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా? అది కూడా కమెంట్స్లో షేర్ చేసుకోండి. సతీపురంతరాభ్యాం నమో నమః అస్య వాణీహణ్యగర్భాభ్యాం నమో నమః మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీ దుర్గా దేవతాయై నమో నమః శుద్ధోదక స్నానం దుర్గా దేవతాయై నమో నమః ఇది అష్టోదకాయై నమః ఓం భూమికాయై నమః ఓం నిర్గుణాయై నమః ఓం అధారశక్త్యై నమః ఓం అనీశ్వర్యై నమః ఓం సర్వగదాయై నమః ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమో నమః శ్రీ దుర్గా దేవతాయై నమో నమః అష్టోత్తర పూజాని సమర్పయామి నమస్కృతిదుష్యతాం దివ్య ధూమాగ్రాపయామి నమః అదాం అవసర పరనైవేద్యం నివేదయామి. రెండు చేతులతో అమ్మవారికి నైవేద్యం ఉంచండి. ఓం ప్రాణాయ సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. పంతుల దగ్గర గంట పంతుల దగ్గర యథాశక్తి మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీ దుర్గా దేవతాయై నమః మంగళనీరామర్పయామి. నమస్కరోమి నమస్కారం కరోమి. మీరు హారతి కళ్ళ కట్టుకొని నమస్కారం చేసుకుంటారు. మళ్ళీ రెండు అక్షంతలు కొన్ని గోలు చేద్దాం. రక్ష రక్ష పరమేశ్వరి రక్ష రక్ష జగదీశ్వరి సత్యపతి మమ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి దుర్గా దేవత మాం రక్షంతు మమ సహ కుటుంబకం రక్షామి. అక్కడ చేసి నమస్కారం సో ఫైనల్గా పూజ అయితే చాలా మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఆఫీస్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటి ముందు కూడా ఇట్లా కొబ్బరికాయ కొట్టి వాటికి కూడా చిన్నగా పూజ చేస్తున్నారు. లోపలికి వెళ్ళేసి అన్న బ్రేసింగ్ ఉంది, టూల్స్ ఉంది. ఇంకా ఈ ఫెసిలిటీలో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మెషిన్స్ కి టూల్స్ కి కూడా పూజ చేసుకొని వీళ్ళు తీర్థం తీసుకొని నెక్స్ట్ ఫెసిలిటీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు నాని వాళ్ళది ఇంకొక ఫెసిలిటీ అని చెప్పినా కదా ఇదే. సో నెక్స్ట్ పూజ ఇక్కడే అవుతుంది. శివ హాయ్. అయ్యో అవునా బాను హాయ్ చెప్పు. వంశీ హాయ్ చెప్పు. మీరందరూ వ్లాగ్ వస్తుంది. హాయ్ చెప్పండి. శివ హాయ్ చెప్పు. శివ పవన్ సే హాయ్. హాయ్ శశి. హాయ్ రాజు. మేడం హాయ్ చెప్పండి. ఫిల్టర్ ఎవరికి? అది చాలా కష్టం. అయినా రాజు చిన్న పిల్లల్లాగా ఉంటారు కదా మేడం. ఎడిటింగ్ చేయాలంట ఇక్కడ ఫ్రంట్. నాని బైక్
అయిపోయినాయి అన్నీ చేస్తున్నాం ఇప్పుడే. ఇవన్నీ ఆఫీస్లోనా? వామ్ ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయా? మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారా? మేడం అయితే చూస్తున్నారు. నాని వాళ్ళ ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ చాలా జోవియల్గా ఉంటారు. నాకైతే చాలా పాజిటివ్ అనిపిస్తుంది వాళ్ళతో ఇట్లా టైం స్పెండ్ చేస్తే. సో ఇక్కడ ఒక సైడ్ పూజ అవుతూ ఉంటే వీళ్ళు బయట బైక్స్ ని ప్రిపేర్ చేస్తున్నారు పూజ కోసం. సార్ పెళ్ళి కానట్టున్నారా? అయిపోయింది పెళ్ళి. ఇలా గుమ్మడికాయ కొట్టడానికి కొట్టుకుంటున్నారు వేసీలు. హాయ్ శృతి. అండ్ నేను చెప్పినా కదా ఈ ఆఫీస్ ఎంప్లాయీస్ చాలా జోవియల్గా ఉంటారని. వీళ్ళు ఎంప్లాయీస్ లాగా కాకుండా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు. అండ్ వీళ్ళందరూ చాలా హార్డ్ వర్కింగ్ కూడా. సో ఈ కంపెనీ వచ్చేసి మొత్తం ఇంజనీరింగ్ రిలేటెడ్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి. సో నాలాంటి నాన్ ఇంజనీరింగ్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ అర్థం కాకపోవచ్చు. బట్ నేను రెగ్యులర్ గా చూస్తూ ఉంటా కాబట్టి నాకైతే ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఇంకా నాకు వీళ్ళందరిలో నచ్చేది ఏంటంటే యూనిటీ. వీళ్ళందరూ చాలా యూనిటీగా ఉంటారు. చూసారా అందరూ వైట్ షర్ట్స్ వేసుకున్నారు చాలా యూనిటీగా. మీకు అక్కడ చెట్ల మధ్యన ఒక చిన్న ఆఫీస్ కనిపిస్తుందా? ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ పూజ అక్కడనే అవుతుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత వాహనాల పూజ అయిపోతే ఇంకా అయిపోయినట్టే. సో ఫైనల్ గా మోర్ దెన్ హాఫ్ డేనే పట్టింది వీళ్ళు పూజలు మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి. సో చాలా మందికి డౌట్ ఉంటది, నాది వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, నేను ఎందుకు నానితో పాటు వెళ్తున్నా అని చెప్పి. మీకు ఈ ఆఫీస్ చూపించిన కదా, నేను వచ్చి ఇక్కడనే వర్క్ చేసుకుంటా. వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఏదైనా వర్క్ ఉంటేనే ఇంటి దగ్గర ఉంటా, లేకపోతే ఇక్కడ వచ్చి వర్క్ చేసుకుంటాను నేను. అండ్ లోపల మీకు నా డెస్క్ కూడా చూపిస్తా, ఆగండి. లోపలికి వేస్తే కొడికాళ్ళ లోపల పెట్టు. గాయస్ నాకు కొంచెం తొందర ఎక్కువనే. నాని చెప్పే లోపల నేను లోపలికి ఉరికినా. బట్ నేనైతే రైట్ లెగే పెట్టినా. అండ్ నా డెస్క్ చూపిస్తా అన్నా కదా, ఇదే నా డెస్క్. నేనే కూర్చుంటా రోజు అక్కడ. సో గాయస్ నా డెస్క్ చూసారా మీరు? అదే నాకు వచ్చిన డెస్క్. ఇక్కడ ఈరోజు ఎవరు నాకు తీయరు, నేనే తీసుకోవాలి. మేడంతో మాట్లాడాలి. మేడం మేడం మన ఫ్రెండ్ సబ్స్క్రైబర్. మీ అందరు క్లాస్లో పీరియడ్ ఇస్తా ఇక్కడ బాగుంటుంది. మంచిగా దిద్దానా చూడు, నా బండికి హోమ్ వద్దాడు, వాళ్ళ బండికి హోమ్ మంచిగా ఫస్ట్ హోమ్ పెట్టదు, తర్వాత పొట్లు పెట్టడానికి. నేను ఎప్పుడు బండి ఫ్రంట్ బ్యాక్ పెడతారు కదా, కొత్త బ్యాగ్కి పెడతారా బాను? ఫ్రంట్ బ్యాక్ ఒకటే పెడతారు అప్పుడు కూడా, అప్పుడు రెండు పెడతారు కదా.
ఇక్కడ నుంచి పెడతాం. ఆ బైక్ ఎవరిది చాలా స్పెషల్గా పెట్టిండు దీనికి. ఇది ఎవరి బైక్? మేడం జరగండి మేడం. టైర్లేక బాను నీ బైక్ ఏంది ఇట్లా చేసిరా? బొట్లు తక్కువైనా అయ్యో మొత్తం వేసేసిర్రు. ఇంకా నేనైతే ఆఫీస్లో పూజకి అటెండ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ ఊరికి పోయినాం. పాప వీళ్ళందరూ భాను బైక్కి పూజ చేసినట్టు కాకుండా చేతపడి చేసినట్టు చేసేసారు మొత్తం. మేము ఒప్పుకోం కాదు, నీ పని మొత్తం నాకు రాజు ఇప్పుడు బైక్ తీసుకొని వెళ్తారా? అందరూ ఆర్డర్లు రండి, నేను షార్ట్ తీస్తాను. ఓకేనా? ఒక తర్వాత ఒక రండి. సరేనా శివ? ఓకేనా? అందరూ ఒక తర్వాత ఒక రండి, వీడియో తీస్తాను షార్ట్. ఆయన టీచర్, ఆయన అసిస్టెంట్ టీచర్ శివ. వీళ్ళందరూ స్టూడెంట్స్ లాగా బిహేవ్ చేసి రాజు చెట్టు గంధం పడింది, అది పోదు. కార్తికేషన్ అనుకుంటా అట్లా నవ్వుతున్నాడంటే మార్నింగ్. మహారాజ్య మహాధిపత్యమయం ద్విచక్ర వాహన దేవత సకల నరదృష్టి పరిహార సిద్ధ్యర్థం సకల దృష్టిదోష పరిహార సిద్ధ్యర్థం మమ సకల ప్రయాణేషు విజయీ ఫల సిద్ధ్యర్థం ఆయు ఆరోగ్య దినదిన అభివృద్ధ్యర్థం. మనసులో అంటే నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టి వదిలేస్తున్నారు. Yo, చూసుకోబల్లా ఎవరు తాకిందా? కార్తీక్. అయ్యో పూజ అయిపోయింది శివ? ఓకే. శివ చూస్తున్నాడు. శివ మేడం ఎట్లా అనిపించింది మీకు ఈరోజు? చాలా బాగున్నా. బాను చాలా ఆర్గనైజర్ బాను. అది ఆంటీ వెళ్ళిపోతుంది. వంశీ ఇట్లా ఒకసారి వీడియో వస్తా. సరే వదిలేస్తున్నా. రాజు ఎట్లా అయింది పూజ చెప్పు? సూపర్ అయిందా? ఓకే. శృతి ఎట్లా అయింది పూజ? సూపర్ అయిందా? ఓకే. పూజ ఎట్లా అయింది చెప్పు? చాలా బాగా చాలా బాగుంది. సో గైస్ ఇంకోండి పూజ అయిపోయిన తర్వాత ఇవన్నీ దీనికి వీడియో తీసుకోలేదు, మర్చిపోయినా. నాకైతే వీళ్ళందరినీ చూస్తుంటే ఆగస్ట్ 15కి పిల్లలందరూ స్కూల్ డ్రెస్ వేసుకొని మంచిగా రెడీ అయిపోతారు కదా, అట్లా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి పక్కా. అండ్ మీ ఆఫీసులో కూడా ఇట్లనే బాయ్స్ అందరూ డ్రెస్ కూడా వేసుకుంటారా? కామెంట్స్లో షేర్ చేసుకోండి. శతమానం భవతి శతాయత్పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ సార్ గీతం తీసుకోండి. సంపూర్ణ అనుగ్రహస్తు సరే గీతం తీసుకోండి.
ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో నేను కూడా వీళ్ళ ఆఫీస్లో ఇట్లా వ్లాగ్ తీయడం ఇదే ఫస్ట్ టైం. నార్మల్గా చిన్న చిన్న వ్లాగ్స్ పెడుతూ ఉంటా, ఇక్కడ ఆంటీ మొక్కలు పెడతారు కదా అవి, బట్ ఫుల్ వ్లాగ్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అండ్ అది కూడా ఫెస్టివల్ రోజు. అండ్ నాకు సపోర్ట్ చేసినందుకు వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో వాళ్ళందరూ వీడియో చూస్తారు కాబట్టి వీడియోలోనే నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా. అందరికీ చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇట్లాంటి కంటెంట్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. హ్యాపీ దసరా మేడం. ఓకే మేడం బాయ్. థ్యాంక్ యూ శివ. హ్యాపీ దసరా. ఇంకా ఈరోజు పూజ కాబట్టి వర్క్ ఏం లేదు. పూజ అయిపోయిన తర్వాత అందరం ఇంటికి వెళ్ళిపోవడమే. బాయ్ కార్తిక్, బాయ్ రాజు, శివ బాయ్, మేడం బాయ్ బాయ్. నన్ను బాయ్ చెప్పా. బాయ్. ఎవరన్నా వంశీ